చికెన్ని మంచిగా కడిగి మిక్సీలో వేసుకోవాలి. చికెన్ని మంచిగా మిక్సీలో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మిక్సీలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. అది గ్రైండ్ చేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి. అది పేస్ట్ అయ్యాక ఒక బట్టలో వాటర్ మొత్తం తీసేయాలి. ఉల్లిగడ్డ వాటర్ ఉండకూడదు అస్సలు. ఆ వాటర్ తీసేసిన వాటర్ అది పక్కకు పడేసేయాలి. అది ఇప్పుడు ఉల్లిగడ్డ అందులో వేసుకొని కబాబ్ మసాలా వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది. అది మంచిగా కలుపుతూనే ఉండాలి. ఎంతసేపు కలిపితే అంత మంచిది. ఒక 5 minutes బాగా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు అల్లం ఎర్రగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అది బి కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. 1 hour పక్కకు పెట్టేసేయాలి కలిపి బాగా. ఇప్పుడు ఇలాంటిది ఒక సీకు తీసుకొని ఆ సీకుకి వాటర్ పెట్టుకొని అన్నీ చూపించినట్టు అలా చికెన్ని పేస్ట్ దానికి పట్టించి కబాబ్ లెక్క చేసుకోవాలి. ఆ సీకుకి గట్టిగా పిసుక్కుంటూ చేస్తే వస్తుంది. అది చూడండి చేశాను ఫ్రెండ్స్. చూడండి గైస్, చేసి పెట్టేసాను పక్కకి. అలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక చేసిన కబాబ్స్ ఒక్కొక్కటి తీసి అందులో వేయాలి. ఇంకొకటి తీసి అందులో వేయాలి. అది మంచిగా అన్ని వైపులా కాల్చుకుంటూ ఉండాలి. అన్ని వైపులలో నీట్గా 4 వైపులలో మంచిగా కాలుస్తూ ఉండాలి. ఎక్కువ కాల్చొద్దు, తక్కువ కాల్చుకోవద్దు, నార్మల్గా కాల్చుకోవాలి. చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కబాబ్ అనేది. మా డాడీ టేస్ట్ చేసి చెప్తున్నాడు గాయస్ ఎలా ఉందో. మా డాడీ సూపర్ టేస్ట్ అంటున్నాడు గాయస్. మస్ట్ ట్రై గాయస్.